మద్యం మత్తుకు ఆ మహమ్మారి వల్ల శరీరంపై పడే దుష్ప్రభావాలకు చెక్ పెట్టే వినూత్న ప్రోటీన్ జెల్ను స్విస్ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. శరీరంలోకి ప్రవేశించిన మద్యం ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్గా మారకముందే దాన్ని నిరాపాయకరమైన ఎసిటిక్ యాసిడ్గా మార్చేయడం ఈ జెల్ ప్రత్యేకత. సాధారణంగా మనం తినే ఆహారం జీర్ణవాహికలో నిదానంగా జీర్ణమవుతుంది. కానీ మద్యం అలా నెమ్మదిగా కాకుండా జీర్ణవాహిక గోడలపై ఉండే మ్యూకస్ మెంబ్రేన్ పొరల గుండా రక్తంలోకి ప్రవేశించి రక్త కణాల ద్వారా శరీరమంతా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే మద్యం తీసుకున్న కొద్దిసేపటికే మత్తు కలగడం మొదలవుతుంది. అలా రక్తంలోకి చేరిన ఆల్కహాల్ను మన కాలేయం బ్రేక్ డౌన్ చేసి అసిటాల్డిహైడ్గా మారుస్తుంది. అది కొద్దిసేపటికే ఎలాంటి ప్రమాదం లేని అసిటిక్ యాసిడ్గా మారుతుంది. కానీ ఆలోగానే అసిటాల్డిహైడ్ మన శరీరానికి తీవ్ర హాని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్కు చెందిన ETH జ్యూరిక్ శాస్త్రజ్ఞులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరంలోకి ప్రవేశించిన ఆల్కహాల్ రక్తంలోకి ప్రవేశించి ఆపై అసిటాల్డిహైడ్గా మారకుండా నేరుగా అసిటిక్ యాసిడ్గా మారిపోయేలా చేస్తే మద్యం మత్తును ఇతర దుష్ప్రభావాలను అరికట్టవచ్చు అన్నది వారి ఆలోచన. దీనిపై రకరకాల ప్రయోగాలు చేసి చివరికి వే ప్రోటీన్లకు ఐరన్, గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్ను జోడించి తాము అనుకున్న జెల్ను తయారు చేయగలిగారు. ప్రయోగాల్లో భాగంగా ఆ జెల్ను 2 గ్రూపుల ఎలుకలకు ఇచ్చారు. ఒక గ్రూపులో ఎలుకలకు ఒకసారి మద్యం తాగించారు. మరో గ్రూపులోని ఎలుకలకు 10 రోజుల పాటు మద్యం తాగించారు. ఒకసారి మద్యం తాగించిన ఎలుకలకు ఈ జెల్ను ఇచ్చి అరగంట తర్వాత పరీక్ష చేయగా వాటిలో ఆల్కహాల్ స్థాయిలు 40% తగ్గినట్లు వెల్లడైంది. ఇక 5 గంటల తర్వాత పరీక్ష చేయగా మద్యం స్థాయిలు 56% మేర తగ్గాయి. ఇక 10 రోజుల పాటు వరుసగా ఆల్కహాల్ ఇచ్చిన ఎలుకలకు ఈ జెల్ ఇవ్వగా అది మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలను బాగా తగ్గించినట్లు గమనించారు. ఆ ఎలుకల కాలేయం, ప్లీహం, పేగులు అంతా ఎక్కువగా దెబ్బతినకుండా ఉండడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అయితే ఈ జెల్ ప్రభావం మానవులపై ఎలా ఉంటుందో పరీక్షించాల్సి ఉంది. మానవులపై కూడా జెల్ ఇలాగే పనిచేస్తే ఏటా మద్యపాన వ్యసనం వల్ల సంభవిస్తున్న 30 లక్షల మరణాలకు చెక్ పెట్టవచ్చు అని ETH జ్యూరిక్ శాస్త్రజ్ఞులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆల్కహాల్ సాధారణంగా కాలేయంలో బ్రేక్ డౌన్ అవుతుందని, కానీ తాము తయారు చేసిన జెల్ ఆ ప్రక్రియను కాలేయం నుంచి జీర్ణవాహికకు మారుస్తుంది అని ఈ పరిశోధనలో పాలు పంచుకున్న డాక్టర్లు వివరించారు. అసలు మద్యపానం చేయకుండా ఉండడమే ఉత్తమమైన పని అని, కానీ ఇప్పటికే ఆ వ్యసనానికి బానిసలై మానలేని వారికి తమ జెల్ ఉపయోగపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే తాగిన మద్యం పేగుల్లో ఉండేదాకా మాత్రమే తమ జెల్ పనిచేస్తుందని, ఒక్కసారి ఆ ఆల్కహాల్ రక్తంలోకి ప్రవేశిస్తే మాత్రం దాని ప్రభావాన్ని జెల్ ఏ మాత్రం రివర్స్ చేయలేదని స్పష్టం చేశారు. అంటే మద్యం మత్తు ఆవరించాక జెల్ తీసుకుంటే మత్తు పోదు, కాకపోతే అవయవాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. మద్యం తాగకముందే ఈ జెల్ను నోటి ద్వారా మాత్ర రూపంలో తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుందని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.